టేక్ అవే 2 ఫ్రమ్ 7. ఓకే, ఎన్ని తీసుకోవాలి? 7 అంటే చూడండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 కదా మొత్తం, చూడండి 7. ఓకే, ఈ 7 లోంచి ఎన్ని తీసుకోవాలి? 2 తీసేయాలి. టేక్ అవే ఎన్ని? 2. ఇంకెన్ని ఉన్నాయి? ఈ ఆన్సర్ ఈజ్ చూడండి, ఇక్కడ ABCD ఇచ్చారు కదా. 5 ఎక్కడ ఉంది? బిలో ఉంది కాబట్టి ఇక్కడ బి పెడతాం. ఓకే ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ది టేక్ అవే 4 ఫ్రమ్ 6. ఎన్ని అన్నారు? 1 2 3 4 5 6. ఓకే, టోటల్ 6. ఓకే, 6 లోంచి 1 2 3 4. ఓకే, టేక్ అవే 4. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ABCD 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఏలో ఉంది కాబట్టి ఇక్కడ ఏ అని రాస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి 5 మైనస్ 0. ఎన్ని మొత్తం? 1 2 3 4 5 కదా. ఇక్కడ 5 నుంచి ఎన్ని తీసుకెళ్ళాలి? 0 అంటే ఏమి తీసుకెళ్ళాలి కాబట్టి 5 మైనస్ 0 ఈక్వల్ టు 5 కదా. మన దగ్గర 5 ఉండిపోతాయి కదా. ఇది 5 ఉండిపోయి కదా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ. ఓకే, 5 నుంచి ఇక్కడ ఎంత ఇక్కడ ఉంది? D. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఈసారి 9 మైనస్ 5 మీన్స్ అంటే 9 మైనస్ 5 అంటే ఏంటి? చూడండి, టేక్ అవే ఫ్రమ్ 9. 5 ఫ్రమ్ 9. ఓకే, అంతేనా కదా? ఇది టేక్ అవే 9 ఫ్రమ్ 5. అంటే మనం ఇప్పుడు కూడా ఏంటి, బిగ్ నెంబర్ నుంచి కదా స్మాల్ నెంబర్ తీయాలి. ఇక టేక్ అవే 5 కదా. 5 తీసుకెళ్ళగలం 9 నుంచి, ఎందుకంటే 2 నెంబర్లే కదా ఉన్నాయి ఇక్కడ. అందుకని దీని ఆన్సర్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి 2 మైనస్ డాష్ ఈక్వల్ టు 2. 2 లోంచి ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏ నెంబర్ వేస్తే మళ్ళీ 2 ఏ ఉంటాయి మన దగ్గర? 0. ఎస్, కరెక్ట్, 0. ఓకే, అంటే ఏమి తీసుకెళ్ళకపోతే ఉంటాయి. వెరీ గుడ్ రా. ఓకే, ఇది ఆన్సర్. 0 ఎక్కడ ఉంది? బిలో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ బి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని? 1 2 3 4. 4 లోంచి 3 స్ట్రైక్ అప్ చేసి దీన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. కరెక్ట్, దీన్ని మ్యాథమెటికల్ గా మనం ఎలా రాసి చూపించాలి? రిప్రజెంటేషన్ ఎలా చేయాలి? ఇది ఎన్ని నెంబర్ ఎన్ని? 4 కదా. 4 మైనస్ 4 మైనస్ 1 4 మైనస్ 3. ఇది డి అనమాట. ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ డి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ 8 మైనస్ 1. ఎంత? 8 మైనస్ 1. 8 నుంచి 1 తీసుకుంటే ఇంకెన్ని ఉంటాయి? వెరీ గుడ్, 7 ఎక్కడ ఉంది? ఇక్కడ డి. డిలో ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ డి. ఓకే.